నీ జీవితం ఎక్కడ నిలిచి ఉంది? నీ కుటుంబం ఎక్కడ నిలిచి ఉంది? ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎక్కడున్నారు మీరు? ఈరోజు ఎంతోమంది తమ్ము తాము మోసపరుచుకుంటూ దేవుని ఉగ్రతకి సిద్ధపడుతున్నారండి. తమ్ము తాము మోసపరుచుకుంటూ దేవుని ఉగ్రతకి సిద్ధపడుతూ ఉన్నారు. ఈరోజు సంగమా జాగ్రత్త, ప్రభు త్వరలో రానే ఉన్నాడు. ఎత్తబడతావా? ఎవరైతే గొర్రెపిల్ల రక్తం ద్వారా తమ్ము తాము కడుక్కుంటారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయో. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్న, చేతులు ఎత్తద్దే, జస్ట్ మీకు మీరు జవాబిచ్చుకోండి. ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు? మీ హృదయంలో చెప్పుకోండి, నా పేరు జీవగ్రంథంలో ఉంది, నాకు తెలుసు. చెప్పుకోగలరా? ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, రక్షణ పొందినంత మాత్రాన జీవగ్రంథంలో రాయబడి ఉంటాం కాదు, రాయబడుతుంది. కానీ ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు సంఘంతో ఏమని చెప్తాడు? జీవగ్రంథం నుండి నీ పేరు కొట్టేయకుండా చూసుకో. అంటే రాయబడతాం గొప్ప కాదు, అంతము వరకు సహించువాడు, అంతము వరకు నిలిచువాడు. ఈరోజు రక్షించబడిన నీవు రక్షణ మార్గంలో నిలిచి ఉన్నావా? ఈరోజు రక్షించబడిన నీవు క్రీస్తు నీతి అయి బ్రతుకుతున్నావా? నీకు అనుగ్రహించబడిన తెల్లని రక్షణ వస్త్రాన్ని అపవిత్రము కాకుండా కాపాడుకుంటున్నావా? ఈరోజు నీవు దేవుడు వస్తే ఎత్తబడతావన్న నిశ్చయత ఉందా? ఇదిగో ఇలాంటి రిపెంట్ కాన్ఫరెన్స్లో మా ఆశ ఒకటే, ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు వారి శాపముల నుండి విడుదల పొందుకోవాలి. ఎందుకంటే గతసారి దాని ముందుసారి ప్రతిసారి మేము చూస్తాం, ఒక రిపెంట్ కాన్ఫరెన్స్ తర్వాత ఒక గొప్ప ఉజ్జీవం. మనుషులు ఉజ్జీవం అనేటప్పుడు ఏ మీటింగ్లో కాదు. ఫర్ మీ ద రియల్ రివైవల్ ఇస్ మనుషులు జీవించే విధానాలు మారుతాం, దాన్ని బట్టి వారి జీవితంలో కలిగే ఫలమును చూస్తాం. బైబిల్లో కూడా చూస్తాం, శాపాలకి లింకే ఉంది, గర్భఫలం లేకపోతాం. అంటే దేవుడు అంటాడు, నువ్వు చేయవలసి చేసినప్పుడు తనకి కావాల్సిన గర్భఫలం కలుగుతాడంటే అందరూ ఆమేనని పలుకుతారు గెరాజిన్ కొండ నుంచి. ఈరోజు ఎంతోమందికి వారి జీవితంలో ఫలము లేదు, ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు. నేను క్రైస్తవుని విశ్వాసిని అంటున్నారు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడండి, ఇదిగో ఈరోజు ముగింపులోకి వచ్చేటప్పుడు మనం చూస్తున్నాము ఎలాగ విడుదల పొందుకోవాలి, ఎలాగ విడుదల కలగాలి. ఈరోజు ఇక్కడ మీరు విడిపించబడాలనేది దేవుని ఆశ. ఈరోజు ఇక్కడ నూతన కార్యము జరగాలనేది ఆశ. ఎందుకంటే ఈరోజు క్రీస్తు తన రక్తముతో మనకి విడుదలని అనుగ్రహించాడనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ఈరోజు నువ్వు దేవునిలో నిర్ణయించబడిన వాడివి, ముద్రించబడిన వాడికి జీవగ్రంథంలో పేరు రాయబడినప్పుడు నీకు అనుగ్రహించబడిన రక్షణ భయముతో వణుకుతో చక్కగా కాపాడుకోవాలంట. చూసి ఎంతోమంది వారి జీవితంలో ఈ వాట్ యు సే తరాల బంధకాలు ఉన్నాయా అని పరీక్షించుకోవటానికి సింపుల్. నీ కుటుంబంలో ఇంకా చేతబడి కార్యాలు, ఈరోజు క్రైస్తవత్వం ఎలా ఉందంటే ఎంతో బాధకరం. చేతబడులే లేవు, ఫూలిష్నెస్. దేవుని వాక్యం చెప్తుంది ఉందని. నువ్వు అంటున్నావు లేదంటున్నావు అంటే లేదని చెప్పినంత మాత్రం లేకుండా పోయిందా? అరే కనబడని శత్రువుని పోరాడుతున్నావయ్యా, నువ్వు శత్రువు పోరాడుతున్నావు, నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు, నీ చుట్టూ శత్రువులు ఉన్నావు, దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు అంటున్నావు ఏమి నా చుట్టూ లేవు. అపవిత్ర ఆత్మలు మాత్రమే చేతబడులు ఎలా పనిచేస్తాయి తెలీదా? ఈరోజు చేతబడులు అన్నప్పుడు నీ మీద మాత్రం చేయవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు నీ పితరుల మీద చేసి ఉండొచ్చు. అక్కడ ఒక బలిపీఠం స్థిరపరచబడుతుంది. అదే బలిపీఠం గురించి చెప్పాను. దేవుడు అవనే అపవాదం అనే వాడు వ్యక్తి జీవితంలో చేసే కార్యాలు బలిపీఠానికి ఆధారపడే ఉంటుంది. ఏ బలిపీఠం ఉంది? ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని మాట వినలేదో, రెబెల్. ఏంటి రెబెల్ నేచర్? ఏంటి? దేవుని ప్రజల్ని శపిస్తానికి బిలాంని తీసుకొస్తారు రాజులు, అమ్మోని రాజులు. వీళ్ళందరూ వచ్చి ఆ శాపాన్ని ప్రకటిస్తూ ఉంటే శాపం వచ్చింది అక్కడికి. దేవుడు నీ పక్షాన ఉంటే నీ విరోధి ఎవడు? దేవుని నిబంధనలను జీవిస్తే నీ పైన పలకబడిన ఏ శాపం పనిచేస్తుంది? పనిచేయదు. ఏ చేతబడులు పనిచేయవు. ఇశ్రాయేలు విరోధంగా చేయబడలేదని కాదు, చేయబడ్డాయి కానీ పని చేయలే. ఎప్పుడు పని చేసింది? బిలాం వెళ్తా ఒక మాట ఇచ్చిపోతాడు. ఏమని ఇస్తాడు? రాజుకి మంచి సలహా ఇచ్చాడంట నాశనం చేస్తానికి. ఏంటది? మీ మధ్య ఉన్న అందమైన స్త్రీలని, విగ్రహాలని అన్నీ పంపించండి, వారు పాపం చేసేలాగా చేయి చాలు. అంటే దేవుడు చేయొద్దన్నది, దేవునికి విరోధమైన కార్యాలు చేయించు, వారి క్రియల్లో చేయనే.
వారు పాపము చేసేంత వరకు అపవాది ఏం చేసినా కూడా పని చేయదు. కానీ వీరి క్రియలు మారాయా, ఇదిగో నెక్స్ట్ వారు దేవుడే తెగులు పంపిస్తాడు వారి మీదకి. పంపించాడా లేదా? చూసి, ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని విడిచిపెట్టి దేవుని కోరక దేవుని స్థానములో దేవుని చేయవలసింది అంత వేరు చేశారో, స్వార్థానికి సుఖానికి శరీరానికి ఇచ్చాడో, అపవాదికి చోటిచ్చాడో నాశనము చూస్తుంది. ఈరోజు నువ్వు రక్షించబడిన నీవు మరలా అపవాదికి చోటిస్తున్నావా? రక్షించబడిన నీవు మరలా అపవిత్రతకు చోటిస్తున్నావా? రక్షించబడతాను ముందు చేసిన పాపములే మరలా చేసుకుంటూ ఉన్నావా? రక్షించబడ్డానని చెప్తూ ఇంకా అశ్లీలమైన దృశ్యాలు చూసుకుంటూ ఉన్నావా? అపవాది చూస్తూనే ఉన్నాడు నిన్ను. ఎక్కడ దారి నువ్వు ఇస్తావు, ఎందుకంటే నువ్వు చేసే క్రియలు కార్యాలను బట్టి వాడు నిన్ను పట్టుకోగలడా లేదన్నది అవకాశం ఉంది. ఎందుకంటే క్రీస్తు రక్తం నీ గతాన్ని కొట్టేసి ఉండొచ్చు. ఒక వ్యక్తి రక్షించబడిన వెంటనే తనకి విరోధంగా నిలిచి ఉన్న రాతలన్నీ యేసు ప్రభు రక్తంతో కొట్టివేయబడాయి. కానీ కొట్టివేయబడిన తర్వాత మరలా కొత్త తప్పులు చేసుకుంటావంటే, అదే అంటాను, ఒక మనిషి నీ జీవితకాలంలో నీ పితరుల దగ్గర నుండి ఉన్న అప్పంతా ఒక మనిషి మంచి మనసు చేసుకుని, ఇదిగో ఈ వ్యక్తి అప్పు, ఈ తరమంతా అప్పుని నేను కొట్టేస్తున్నాను అని అప్పు కొట్టేసి వెళ్ళాడు. కొట్టివేయబడింది, నూతన ప్రారంభం అనుగ్రహించబడింది. నూతన ప్రారంభం అనుగ్రహించబడిన నీవు మరలా వెళ్ళి అప్పు చేసావు అనుకో, ముందు కట్టాడు కాబట్టి ఇది అయిపోయిందా? అందుకని ఎంతోమంది ఒక్కసారి రక్షించబడ్డానని చెప్తూ మరలా వెళ్ళి పాపం చేసుకుంటూ నాకు ఏమి రాదులే, ఏమి కలగదులే, ఏం అవ్వదులే. బైబిల్లో చూడండి, దేవుడు నిబంధన చేసిన ఆ ప్యాటర్న్ చూడండి. అబ్రహాముతో నిబంధన చేశాడు, దాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. అబ్రహామును బట్టి ఇస్సాకును నిలబెట్టుకున్నాడు. అబ్రహామును బట్టి యాకోబును కోరుకున్నాడు. యాకోబు తంత్రబుద్ధి కలిగిన వాడు అయినా కూడా అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి, ఆ బలిపీఠాన్ని బట్టి, ఎందుకంటే అబ్రహాముతో నిబంధన చేసేటప్పుడు దేవుడు మొదట ఏం చెప్పాడు? బలిపీఠం కట్టమన్నాడు. అవునా కదా? బలిపీఠం లేకుండా బలి లేదు, బలి లేనిది నిబంధన లేదు.